Hi dear viewers, welcome to my channel Rajesh English Club. Friends, ఈ రోజు క్లాస్ లో మనము ఇంగ్లీష్ కి సంబంధించి 10 క్రేజీ డౌట్స్ ని క్లారిఫై చేసుకుందాం. వీటిని క్రేజీ డౌట్స్ అని ఎందుకు అంటున్నానంటే యాక్చువల్ గా ఇవి టెక్స్ట్ బుక్లలో ఉండవు. బయట అలా తిరుగుతున్నప్పుడు, న్యూస్ పేపర్ చదువుతున్నప్పుడు, ఎవరో అంటే వింటున్నప్పుడు ఇట్లాంటి డౌట్స్ అనేటువంటి సడన్ గా అరైజ్ అవుతూ ఉంటాయి. మరి ఇట్లాంటి డౌట్స్ నాన్ లాంగ్వేజ్ లో ఉంటాయండి. అదేనండి లాంగ్వేజ్ యొక్క బ్యూటీ. లాంగ్వేజ్ యొక్క అందం అంతా వీటిలలోనే ఉంటుంది. మరి అట్లాంటి క్రేజీ డౌట్స్ ఇంగ్లీష్కి సంబంధించి ఈ డౌట్స్ అనేటువంటివి ఈరోజు క్లాస్లో మీకు క్లియర్ చేస్తాను. జాగ్రత్తగా 1 by 1 తెలుసుకోండి. మన ఫస్ట్ డౌట్, పెరుగును కర్డ్ అనాలా కర్డ్స్ అనాలా? విన్నారా ఎప్పుడైనా? యాక్చువల్గా కర్డ్ అంటే పెరుగు, మీ అందరికీ తెలిసిందే. మరి ఈ వర్డ్ ఎప్పుడైనా విన్నారా? కర్డ్స్. నేను విన్నా, కొన్ని బుక్స్లలో కూడా చూశాను నేను. ఏంటబ్బా కర్డ్కి ప్లూరల్ అనేటువంటిది ఉంటుందా, పెరుగుకి పెరుగులు అనేటువంటిది ఉంటుందా అంటే ఉండదు యాక్చువల్గా. మరి ఎలా ఉంది, మరి ఏంటి దీని మీనింగ్ అనేటువంటిది నేను తెలుసుకున్నా. అదేంటంటే కర్డ్ అన్న కర్డ్స్ అన్న రెండు ఒకటే. రెండిటి మీనింగ్ పెరుగుయే, పెరుగులు అని కాదు, పెరుగే. అయితే ఇక్కడ అగ్రిమెంట్ని ప్రాపర్గా ఉండేటట్లు చూసుకోవాలి. కర్డ్ మీరు యూజ్ చేస్తే దానికి అగ్రిమెంట్ ఈజ్ అనేటువంటి యూజ్ చేయాలి. సింగులర్ సబ్జెక్ట్ కదా, సో సింగులర్ వర్బ్ని తీసుకోవాలి. కర్డ్ ఈజ్ టేస్టీ, కర్డ్ ఈజ్ టేస్టీ. పెరుగు టేస్టీగా ఉంది. ద కర్డ్ ఈజ్ వెరీ టేస్టీ, ఆ పెరుగు చాలా టేస్టీగా ఉంది అని చెప్తున్నాం. అలా కాకుండా కర్డ్స్ మీరు యూజ్ చేయాలంటే ఇక్కడ ఇది ప్లూరల్ వర్డ్ కాబట్టి ఇక్కడ ఆర్ తీసుకోవాలి. కర్డ్స్ ఆర్ టేస్టీ, ద కర్డ్స్ ఆర్ వెరీ టేస్టీ. దీని అర్థం పెరుగులు టేస్టీగా ఉన్నాయని కాదు, అది కూడా పెరిగే. ప్లూరల్ తీసుకున్నప్పుడు ఆర్ తీసుకోవాలి, ప్లూరల్ వర్బ్. సింగులర్ తీసుకున్నప్పుడు ఈజ్ తీసుకోవాలి, సింగులర్ వర్బ్. అది వీటి మధ్య ఉన్నటువంటి తేడా. నెక్స్ట్ సెకండ్ డౌట్, సర్ మేడం అని ఎవరిని పిలవాలి? ఎవరిని పిలవాలండి సర్ అని? మరి లిటరేట్స్ని మాత్రమే సర్ అనాలా? మనకంటే చిన్న వాళ్ళని సర్ అనొచ్చా? ఏజ్డ్ పీపుల్ని సర్ అనాలా? కేవలం టీచర్స్ని మాత్రమే సర్ అనాలా? టీచర్స్ని మాత్రమే మేడం అనాలా? మనకంటే బాగా చదువుకున్న వాళ్ళని మేడం అనాలా? మరి ఎవరిని అనాలి మనం, సర్ కానీ మేడం కానీ? యాక్చువల్గా ఇప్పుడు నేను చెప్పినటువంటి డౌట్స్ ఏవి కూడా మీరు పట్టించుకోవాల్సిన పని లేదు. అంటే ఒకరిని సర్ అని మనం అనాలంటే వాళ్ళు చదువుకున్న వాళ్ళ, లేదా పెద్దవాళ్ళ, చిన్నవాళ్ళ, మనకంటే బాగా పై స్థాయిలో ఉన్న వాళ్ళ అనేటువంటిది ఏది అవసరం లేదండి. ఇక్కడ మనం వాళ్ళని మర్యాదగా రెస్పెక్ట్గా వాళ్ళని మనం పిలవాలంటే వాళ్ళని సర్ అని పిలవచ్చు, లేడీస్ని అయితే మనం మేడం అని పిలవచ్చు. అంతేగాని వాళ్ళ చదువుతోటి వీటిని పిలవడానికి ఎటువంటి సంబంధం లేనే లేదు. నెక్స్ట్ థర్డ్ డౌట్, వాహనాల వెనక రాసే ప్లీజ్ సౌండ్ హార్న్ అంటే అర్థమేంటి? ఎప్పుడైనా చూసారండి? వెహికల్స్ బ్యాక్ సైడ్ ప్లీజ్ సౌండ్ హార్న్ అని ఉంటుంది. మరి ఏంటి దాని అర్థం? మీరు ఎప్పుడైనా వెళ్ళేటప్పుడు మీ ముందు ఏదైనా వెహికల్ బ్యాక్ సైడ్ ఇలా ఉందంటే దాని అర్థం మీరు హార్న్ మోగించండి అని అర్థం. ఎందుకంటే నేను వస్తున్నాను, నాకు దారి ఇవ్వు, నేను ఓవర్టేక్ చేసి నేను వెళ్తాను అని మీరు హార్న్ కొడితే అతడు మిర్రర్లో చూసుకొని ఓకే ఎవరో వస్తున్నారని నన్ను ఓవర్టేక్ చేయాలంట అని చెప్పేసి తప్పుకొని మీకు సైడ్ ఇస్తారు. లేకపోతే మీరు ఎలా అంటే అలా దూసుకెళ్తే పొరపాటున ఏదైనా యాక్సిడెంట్ జరిగితే మన లైఫ్ కూడా ఖతమైపోయింది. ఓవర్టేక్ చేయాలంటే మీరు ఖచ్చితంగా హార్న్ అనేటువంటిది మోగించి వాళ్ళకి సిగ్నల్ ఇచ్చిన తర్వాత మాత్రమే ఓవర్టేక్ చేయాలి. నెక్స్ట్ ఫోర్త్ డౌట్, ఓ క్లాక్. ఓ క్లాక్ అంటే అర్థం ఏంటి? సో యాక్చువల్గా దీన్ని నేను చాలా వీడియోస్లో చెప్పాను, అంటే సిచ్యువేషనల్గా వచ్చాయి. ఏంటండి ఓ క్లాక్? దీని అర్థము ఆఫ్ ద క్లాక్. ఏంటండి ఆఫ్ ద క్లాక్ అని? అంటే 12th 13th centuries ఆ టైంలో టైం చెప్పడానికి కేవలము క్లాక్స్ మాత్రమే ఉపయోగించేవాళ్ళు కాదు. అప్పుడు సన్ డైల్స్ ఉండేవి, శాండీ డైల్స్ ఉండేవి. మూన్ మూమెంట్ని బట్టి కూడా టైం అనేటువంటిది చెప్పేవాళ్ళు, గెస్ చేసేవాళ్ళు. మరి ఆ టైంలో నేను చెప్పేది క్లాక్ టైమింగ్ రా బాబు, మిగతా వాటిని చూసి నేను టైం చెప్పట్లేదని పర్టికులర్గా చెప్పడం కోసం ఓ క్లాక్ అని యూజ్ చేసేవాళ్ళు. అయితే ఇప్పుడు ఆ టైమ్స్ ఎవరు చెప్తున్నారండి? అందరి దగ్గర క్లాక్స్ ఉన్నాయి, మొబైల్స్ ఉన్నాయి, యాక్యురేట్ టైమింగ్ అనేటువంటిది వస్తుంది. బట్ ఇప్పటికి దాన్ని యూజ్ చేస్తూ ఉన్నారు. చెప్పాల్సిన అవసరం అయితే ప్రస్తుతం లేదు. అయితే గుర్తుంచుకోండి ఒక విషయం, మీరు చెప్పాలంటే కంప్లీటెడ్ అవర్స్ మాత్రమే చెప్పాలి. అంతేగాని 4:30 ఓ క్లాక్ అని, 5:15 ఓ క్లాక్ అని చెప్పకూడదు. 4 o'clock కానీ 5 o'clock కానీ అలా కంప్లీటెడ్ అవర్స్ని మాత్రమే మనం చెప్పాలి. నెక్స్ట్ ఫిఫ్త్ మన క్రేజీ డౌట్, అదేంటంటే హౌ డు యూ డూకి రిప్లై ఏంటి? హౌ డు యూ డూ అని ఎవరన్నా అంటే దానికి రిప్లై మనం ఎలా ఇవ్వాలి? యాక్చువల్గా హౌ డు యూ డూకి రిప్లై హౌ డు యూ డూని మనం ఇది విన్నంటేనే నువ్వు ఎలా ఉన్నావు అంటే ఐఎమ్ ఫైన్ థ్యాంక్ యూ అని మనం టకటక చెప్పేస్తూ ఉంటాం. బట్ దానికంటే ముందు దీని రిప్లైకి మీరు సేమ్ హౌ డు యూ డే అని చెప్పాలి. ఎందుకలా? ఎందుకంటే యాక్చువల్లీ ఇది ఒక క్వశ్చన్ లా కనపడుతుంది కానీ ఇది ఒక గ్రీటింగ్ అండి.
అంటే పలకరింపు. యాక్చువల్గా దీని మీనింగ్ ఏంటంటే ప్లీజ్ టు మీట్ యూ, నిన్ను కలిసినందుకు సంతోషం. ఇట్ ఈస్ అ ప్లెజర్ మీటింగ్ యూ, నిన్ను కలిసినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది అని దాని మీనింగ్. మరి ఎవరన్నా ఇలా అంటే మనం ఎలా చెప్పాలి? సో మనం కూడా నిన్ను కలిసినందుకు నాకు కూడా హ్యాపీగా ఉంది అనేటువంటి మాట ముందు చెప్పాలి. ఇది చెప్పిన తర్వాత ఇంకా నెక్స్ట్ మీరు ఏమైనా చెప్పండి. సో హౌ డూ యూ డూ కే రిప్లై హౌ డూ యూ డూనే. నెక్స్ట్ 6th క్రేజీ డౌట్. రైస్ అంటే ఏంటి? బియ్యం. తెలిసి ఉంటుంది మీకు. రైస్ అంటే బియ్యం. మరి అన్నాన్ని ఏమంటారండి? అంటే వండక ముందు ఉన్నటువంటి ఆ బియ్యాన్ని మనం రైస్ అంటే, వండిన తర్వాత వచ్చినటువంటి అన్నాన్ని ఏమంటాం? దాన్ని కూడా మనం రైస్ అనే అనాలి. సో రైస్ అంటే బియ్యమైన అన్నమైన రెండిటికి రైసే. నెక్స్ట్ మన 7th క్రేజీ డౌట్ చూద్దాం. నోట్స్ పై ఉండే, ఇప్పుడు మీ జోబులో పర్సులోంచి నోట్స్ బయటికి తీయండి. అది 5, 10, 20, 50, 100, 500, 2000 ఏదైనా కానీ నోట్ తీసి ఆ నోట్ పైన ఈ మ్యాటర్ ఉందో లేదో చూడండి. ఐ ప్రామిస్ టు పే ద బేరర్ ద సమ్ ఆఫ్ 10, 20, 50, 100, 500, 2000 ఎంత అయితే ఎంత రూపీస్ అని ఉంటుంది. మరి ఏంటి దీని మీనింగ్ అంటే ఐ ప్రామిస్, నేను ప్రామిస్ చేస్తున్నాను, టు పే ద బేరర్, ఆ బేరర్కి, ఎవరైతే నోట్ హోల్డర్ ఉంటారో వాళ్ళకి, ఎవరి దగ్గర అయితే ఈ నోట్ ఉంటుందో వాళ్ళకి నేను పే చేస్తాను. ఎంత పే చేస్తాను? ద సమ్ ఆఫ్ 100 అయితే 100, 10 అయితే 10, 20 అయితే 20, 50 అయితే 50, 500, 2000 ఎంత అయితే ఎంత. ఈ నోటుపై ఉన్నటువంటి ఈ అమౌంట్ని, ఈ మానిటరీ వాల్యూని నేను పే చేస్తాను, ఇది ఎవరి దగ్గర అయితే ఉందో వాళ్ళకని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ మనకిచ్చేటువంటి అష్యూరెన్స్ అనమాట అది. నెక్స్ట్ 8th పాయింట్. ఇంగ్లీష్ని ఎలా పలకాలి? చాలా సిల్లీగా ఉంది కదా, చాలా బేసిక్గా ఉంది కదా. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మనం నేర్చుకునేది మొత్తం ఇంగ్లీష్లోని, ఇంగ్లీష్ కోసం తంటాలు పడుతూ అట్లీస్ట్ ఇంగ్లీష్ని ప్రాపర్గా ప్రొనౌన్స్ చేయడం కూడా మాకు రాదా అని మీరు అనుకుంటున్నారా? సో అనుకుంటే మటుకు జాగ్రత్తగా వినండి, ఎందుకంటే చాలామంది దీన్ని తప్పుగా ప్రొనౌన్స్ చేస్తూ ఉంటారు. మరి ఎలా ప్రొనౌన్స్ చేయాలి దీన్ని? దీన్ని మనము ఇంగ్లీష్ అనాలి. అంటే ఫస్ట్ సిలబుల్ ఇంగ్, ఒకసారి గమనించండి. ఇంగ్, రింగ్, సింగ్ అంటుంటాం కదా, సో అలా ఇంగ్లీష్. ఇంగ్లీష్ ఇంగ్లీష్ అంటే సెకండ్ సిలబుల్ అనేటువంటిది మనము షార్ట్గా పలకాలి. ఫస్ట్ సిలబుల్ని మనము లాంగ్గా పలకొచ్చు. సో ఇంగ్లీష్, ఇంగ్లీష్, నాట్ ఇంగ్లీష్. ఎక్కువ మంది ఇంగ్లీష్ అంటారు కదా, సో ఫ్లోలో మనకు వచ్చేస్తూ ఉంటుంది ఇంగ్లీష్ అని. కానీ అక్కడ ఆ సెకండ్ సిలబుల్ని మనం షార్ట్ చేసి పలకాలి, ఇంగ్లీష్ అనాలి. చెప్పండి, ఇంగ్లీష్, ఇంగ్లీష్, నాట్ ఇంగ్లీష్. ఓకే. మరి 9th క్రేజీ డౌట్. 9th డౌట్ ఏంటంటే గోల్డ్ రష్ అంటే ఏంటి? మరి ఏంటండి గోల్డ్ రష్ అంటే? అ సిచ్యువేషన్ ఇన్ విచ్ ఎ లాట్ ఆఫ్ పీపుల్ మూవ్ టు ఎ ప్లేస్, ట్రై టు ఫైండ్ గోల్డ్ బికాస్ దే హర్డ్ దట్ గోల్డ్ హ్యాస్ బీన్ ఫౌండ్ దేర్. అంటే ఒక ప్రదేశానికి గోల్డ్ దొరుకుతుంది, అది దక్కించుకుందామని చాలామంది ప్రజలు గుంపులు గుంపులుగా వెళ్ళి గోల్డ్ వెతికేటువంటి ఆ సిచ్యువేషన్ని మనము గోల్డ్ రష్ అంటాం. ఇది ఒక టీవీ సిరీస్, చాలా ఫేమస్. నేను ఇంతకుముందు రెగ్యులర్గా దీన్ని చూసేవాడిని. నెక్స్ట్ 10th క్రేజీ డౌట్. మనలో చాలామంది తప్పుగా చెప్పేటువంటి డౌట్ అండి ఇది. చాలామంది మోస్ట్లీ 80 to 90% ఖచ్చితంగా తప్పు చెప్తారు. అదేంటంటే కూల్ డ్రింక్స్ అని మనం చెప్పేది కరెక్టేనా? వేటికైతే మనం కూల్ డ్రింక్స్ అని వాడతావో అవి నిజంగా కరెక్ట్గా అవేనా? వీటిని కూల్ డ్రింక్స్ అంటారు, కోల్డ్ డ్రింక్స్ కానీ, ఫిజీ డ్రింక్స్ అని కానీ, ఫిజీ జ్యూసెస్ అంటారు, కార్బోనేటెడ్ డ్రింక్స్ అంటారు, రకరకాల పేర్లతో చెప్తారు. ఏదేమైనా మరి కూల్ డ్రింక్స్ అనేటువంటి మనం అనుకున్నటువంటి డ్రింక్స్ కరెక్ట్గా అవేనా? ఇది నా యొక్క క్వశ్చన్. కూల్ డ్రింక్ అంటే ఏంటండి? కూల్గా ఉండేది, అంతే కదా. చల్లగా ఉండే ప్రతిదీ కూల్ డ్రింకేనండి. చల్లగా ఉన్న ప్రతిదీ, కూల్గా ఉన్న ప్రతిదీ కూడా కూల్ డ్రింకే. మీరు బ్రాందీ, విస్కీ, బీరు, రమ్ము ఇవి కూడా ఫ్రిడ్జ్లో పెట్టి వాటిని బయటికి తీస్తే చల్లగా ఉంటాయి, వీటిని కూడా కూల్ డ్రింక్ అని అనాలి. అరే మేము అట్లా అనమండి, మేము మాజా, థమ్స్అప్, లిమ్కా, జీరా, పెప్సీ, కోకోకోలా వీటిని మాత్రమే కూల్ డ్రింక్స్ అంటాము, వాటిని మేము అనము అని అంటారు. మరి కూల్ డ్రింక్ అంటే అర్థం ఏంటండి? కూల్గా ఉండడమే కదా. అవి కూల్గా ఉంటే వాటిని కూడా అలానే చెప్పాలి. కానీ మనం అలా చెప్పం, వీటికి మాత్రమే కూల్ డ్రింక్స్ అని మనం అనుకుంటాం. కానీ యాక్చువల్గా దీనికి చెప్పాల్సింది ఏంటంటే సాఫ్ట్ డ్రింక్ అనాలండి. ఏమనాలి? సాఫ్ట్ డ్రింక్. మీరు ఏవైతే రెగ్యులర్గా పిల్లలు మీరు తాగుతూ ఉంటారో, ఆల్కహాలిక్ డ్రింక్స్కి మీరు దూరంగా ఉంటారో, నాన్ ఆల్కహాలిక్ డ్రింక్స్ అన్నీ కూడా సాఫ్ట్ డ్రింక్స్ అండి. ఎందుకంటే ఇవన్నీ నాన్ ఆల్కహాలిక్ డ్రింక్స్, వీటిలలో
ఆల్కహాల్ ఉండదు, ఒకవేళ ఉన్నా కూడా ఒక 0.5% మాత్రమే ఉండిద్ది. సో వీటిని మనము సాఫ్ట్ డ్రింక్ అనాలి. ఈ సాఫ్ట్కు ఆపోజిట్ హార్డ్. అంటే ఏవైతే ఆల్కహాలిక్ డ్రింక్స్ ఉంటాయో వేటినైతే మనం దూరంగా ఉంచుతాము, వేటి కోసం అయితే జనాలు బ్రాందీ షాపుల ముందు, లిక్కర్ షాపుల ముందు, బెల్ట్ షాపుల ముందు ఎగబడతా ఉంటారో వాటిని మనం ఆల్కహాలిక్ డ్రింక్స్ అంటాం, వాటిని హార్డ్ డ్రింక్స్ అంటాం. సో ఏవైతే కూల్ డ్రింక్స్ పేరు మీద మనం తాగుతూ ఉంటామో తెలియక వాటిని కూల్ డ్రింక్స్ అని అంటాం, వాటిని మనము సాఫ్ట్ డ్రింక్స్ అనాలి. సో అవి సాఫ్ట్ డ్రింక్స్, ఇవేమో హార్డ్ డ్రింక్స్. ఇది వీటి మధ్య ఉన్నటువంటి తేడా. సో ఇవ్వండి ఈరోజు మనం నేర్చుకున్నటువంటి ఈ డౌట్స్ యొక్క ఆన్సర్స్. సో లాంగ్వేజ్ అనేటువంటిది ఇలా ఉంటుంది, ఇట్లాంటి క్రేజీ డౌట్స్ లాంగ్వేజ్లో చాలా ఉంటాయి. వీలైనప్పుడల్లా ఇటువంటి వాటి గురించి మనం క్లారిఫై చేసుకుందాం. సో ఇదండి ఈరోజు నా వీడియో. మరొక వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్.